రైఫిల్ క్లబ్ ఇది ఒక మలయాళం మూవీ. ఆల్రెడీ మలయాళంలో రిలీజ్ అయ్యి ఇప్పుడు తెలుగులో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఇది యాక్షన్ లవర్స్కి అయితే బాగా నచ్చుతుంది. కానీ నా వరకు వచ్చేసి జస్ట్ ఓకే అనిపించింది. యాక్షన్ లవర్స్కి ఎందుకు బాగా నచ్చుతుంది, నాకెందుకు జస్ట్ ఓకే అనిపించింది అనే విషయం మీరు ఇంకా ఇంటెప్త్ రివ్యూలోకి వెళ్ళి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే సెకండ్ హాఫ్లో గన్స్కి సంబంధించినటువంటి వైల్డ్ సీన్ ఒకటి, దాంతోపాటు ముద్దుకు సంబంధించిన కొంచెం కాన్వర్జేషన్ ఉంటుంది. ఈ రెండు మినహాయిస్తే మొత్తం సినిమా అంతా ఫ్యామిలీతో చూడొచ్చు. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే చాలా సింపుల్ స్టోరీ. మూవీలో ఒక గ్యాంగ్స్టర్ ఉంటాడు. ఇతను ఒక పార్టీ ఇవ్వడం జరుగుతుంది. ఆ పార్టీలో ఈ గ్యాంగ్స్టర్ కొడుకు ఆ పార్టీకి వచ్చినటువంటి ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తాడు. ఆ అమ్మాయి యొక్క బాయ్ ఫ్రెండ్ ఈ గ్యాంగ్స్టర్ కొడుకుని చంపేస్తాడు. వీళ్ళిద్దరూ తప్పించుకుని కేరళలో ఉన్నటువంటి రైఫిల్ క్లబ్ అనే ప్లేస్కి వెళ్తారు. అక్కడ షూటర్స్ ఉంటారు, షార్ప్ షూటర్స్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్ప్ కోరుతారు. వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేశారా లేదా, వీళ్ళు ఆ గ్యాంగ్స్టర్ నుంచి ఎలా తప్పించుకున్నారు అనేది మీరు ఇంకా మూవీలో చూడాలి. సినిమా విషయానికి వస్తే సినిమా టెక్నికల్గా చాలా బాగుంది. టెక్నికల్ వాల్యూస్ కానీ సినిమా చాలా గ్రాండ్గా ప్రజెంట్ చేశారు. సినిమాలో చాలా సీన్స్ చాలా కొత్తగా ఉంటాయి. సినిమాలో రైఫిల్ సీన్స్ కానీ, దాంతోపాటు పందులను వేటాడే సీన్లు కానీ, దాంతోపాటు మనకి ఇందులో విలన్గా నటించినటువంటి అనురాగ్ కశ్యప్ కానీ, ఇలా చాలా సీన్లు చాలా బాగుంటాయి, చాలా గ్రాండ్గా ఉంటాయి. కానీ సినిమా టెక్నికల్గా ఉన్నంత మాత్రాన కాదు కదా, సినిమాలో ల్యాగ్ చాలా ఎక్కువ ఉంటుంది. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి రైఫిల్ క్లబ్కి వెళ్ళేంత వరకు సినిమా పరుగులు పెడుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని క్యూరియాసిటీ పెరుగుతుంది. కానీ తర్వాత నుంచి సినిమా చాలా ల్యాగ్ చేయడం జరిగింది. సో ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఇందని చెప్పినట్టు సినిమాలో టెక్నికల్ వాల్యూస్ బాగుంటాయి. సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. ఇంటర్వ్యూల్ బ్యాక్గ్రౌండ్ కానీ, లేకపోతే ఫైనల్గా వచ్చేటువంటి ఫైట్ సీన్ కానీ చాలా బాగుంటాయి. దాంతోపాటు మనకి ఇందాక చెప్పినట్టు పందులను వేటాడే సీన్ కానీ, రైఫిల్స్ వాడేటువంటి సీన్స్ కానీ, మనకి ఈ సినిమాలో విలన్గా నటించినటువంటి అనురాగ్ కశ్యప్ ఈయన చాలా వెరైటీగా చాలా కొత్తగా చేయడం జరిగింది. సో మిగిలిన యాక్టర్స్ కూడా బాగానే చేసినప్పటికీ కూడా ఈయన క్యారెక్టరైజేషన్ కొంచెం కొత్తగా ఉంటుంది. సో ఇదంతా ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఇందాక చెప్పినట్టు చాలా సింపుల్ స్టోరీ. ఆ సింపుల్ స్టోరీని సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి రైఫిల్ క్లబ్కి వెళ్ళేంత వరకు సినిమా చాలా పరుగులెట్టింది. కానీ ఆ తర్వాత ఏదో జరుగుతుంది, ఏదో ఉంటుంది అనుకుంటే అక్కడ ఏముండదు. సినిమా అక్కడ నుంచి నడవడం కూడా కాదు, పాగుతూ వెళ్తుంది అనమాట. అంత నిదానంగా వెళ్తుంది. ఏదో ఫైనల్ ఫైట్ కోసమే సినిమాని లాగినట్టు అనవసరమైన డైలాగులు, అనవసరమైన యాక్టర్స్ని పెట్టి, అనవసరమైన డైలాగులు పెట్టి సినిమాని లాస్ట్ ఫైట్ కోసం లాగినట్టు అనిపిస్తుంది. మూవీ విషయానికి వస్తే సినిమా ఇందాక చెప్పినట్టు యాక్షన్ లవర్స్కి అయితే బాగా నచ్చుతుంది. నార్మల్గా కూడా అంత తీసుకోవడం సినిమా ఏం కాదు. సినిమా చూడొచ్చు. కొంచెం టెక్నికల్గా అంతా కొత్తగా ఉంటుంది. చాలా సీన్స్ కొత్తగా అనిపిస్తాయి. సో ఖాళీగా ఉంటే నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగులో ఒక లుక్ వేసేయండి. ఇక ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేయండి. ఇక మరింత మూవీ కంటెంట్ కోసం మన ఫిల్మ్ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.